అమ్మ గంగమ్మ గంగమ్మని ఇందులో పెడుతున్నాం. మొత్తం సీన్ అంతా నా దుగ్గిని కూడా ఇందులో తిరిగేస్తాం. నా దుగ్గితో ఉంది బంధం అంటాను, స్టోరీ అంటాను. వాళ్ళంతా కూడా హరిశ్చంద్ర జయనగర్ కాల్తనేగా. బట్ నేను కవర్ అయ్యలేదు, ఇలా కూర్చుంటాను. హరిశ్చంద్ర అవును బాబు, అవును అవునయ్యా, అవునవును. ఈ సైడ్ కి హరిశ్చంద్ర ఘాటు, ఆ సైడ్ కి మణికర్ణికా ఘాటు. అవునవును. ఎక్కడ కూర్చోండి, ఎక్కడ కొద్దిగా నీళ్ళు జరుగుతుంది ఇక్కడ. అమ్మ నీళ్ళు చల్లుకో కాసి తీసుకో, అందులో కాసి తీసుకో బాబు. ఇది ఫస్ట్ ఘాట్ మొదలు ఘాట్. అక్కడ పెనుగల్ కాలుతుంది. కొంతమంది బిల్డింగ్ మీద ఎలక్ట్రిక్ ఉంది కదా, ఎలక్ట్రిక్ మీద కాలుతారు. కొంతమంది కట్టి మీద కాలుతున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళకి. పూర్వకాలం రాజా హరిశ్చంద్ర కాశీ వచ్చేసి ఆయన బీర్ బాహు దగ్గరే పని చేశారన్నమాట. ఆయన పేరు మీద ఘాట్. తర్వాత లాలీ ఘాట్ హిందీ మీద ఇంగ్లీష్ మీద రాసుకోవాలి. కాయిపూర్ మహారాజా కట్టించాడు. దాని పక్కన స్వామి శంకరాచార్య ఘాట్, స్వామి స్వరూపానంద శంకరాచార్య ఆయన తర్వాత పక్కన ఉంది భూమానంద ఘాట్, హరిద్వార నాగా దిగంబర్ సాధు ఆయన కట్టించడం మాట. ఈ పక్కన చూడండి విజయనగరం ఘాట్, ఆంధ్రప్రదేశ్ విజయనగరం మహారాజా. కృష్ణంరాజు సినిమా యాక్టర్ వచ్చేసి పుల్లివిడ్డ పిక్చర్ షూటింగ్ చేశారు. ఆ పులిబిడ్డ కాశీ విశ్వనాథ. ఈ కేదార్ ఘాట్, కేదారేశ్వర అర్ధనాగేశ్వరి స్వామి గుడి. కొద్దిగా నీళ్ళు చల్లుకో దుర్గా, నీళ్ళు అంటే చల్లుకో కాశీ చల్లు. అది ఇదే పుణ్యం. మేము గుహుడు భగవాన్ రామచంద్ర గుహుడు నది ఆ బంధం మీద మా పేరు. తర్వాత చూడండి ఇది చౌకీ ఘాట్. ఈ ఘాట్ దగ్గర ఈ ఘాట్ దగ్గర ఇంద్రా సినిమా షూటింగ్ వచ్చేసి. ఇంద్రా అది మెగా స్టార్ చిరంజీవి వచ్చేసి అక్కడ బొంబం బోలే సాంగ్ చేశారన్నమాట. అవును. తర్వాత పక్కన ఉంది క్షేమేశ్వర్ ఘాట్ అంటే ముక్తేశ్వర మహాదేవుడు. క్షమా కర్నే వాలా దేవత దాని తర్వాత మానస్ సరోవర్ ఘాట్ అంటే పైన ఒక సరోవర్ ఉంది. ఆ సరోవర్ కి ఆంధ్ర వాళ్ళు ట్రస్టీ వచ్చేసి పరితం చేసి పైన పెద్ద ఆశ్రమం కట్టించారు. ఆశ్రమం పేరు వచ్చేసి తారక ఆంధ్ర ఆశ్రమం. మాది ఇప్పుడు అదే ఉన్నాం, అక్కడే ఉన్నాం, అదే దిగాం మేము. తారకాంధ్ర ఆయన పేరు మీద ఘాట్. మానస్ సరోవర్.
ఆహా. తర్వాత నారద్ ఘాట్. నారద్ ఘాట్. నారద్ ఘాట్ నారద్ ఘాట్ చూడండి, నారద్ ఘాట్. నిన్న చేసాం, నిన్న స్నానం చేసాం. నారద్ ఘాట్ స్నానం చేయకూడదు. చేయకూడదా? ఏమో. మీరు చేసారా రాజా ఘాట్? రాజా ఘాట్. నారద్ ఘాట్ రెడ్ బిల్డింగ్ ఉంది కదా, ఆ. దాని కిందే నారద్ ఘాట్. ఆహా, చేయకూడదు. ఇక్కడ దండం కింద ఏమో అట్లా. ఇది రాజా ఘాట్. రాజా నారద్ మహాముని పూర్వకాలం కాశీ వచ్చేసి ఆయన ఈ ఘాట్ దగ్గరే స్నానం చేశారన్నమాట. ఈ ఘాట్ దగ్గరే స్నానం చేస్తే భార్యాభర్తలు ఒకసారి స్నానం చేస్తే ఇంటి దగ్గర వెళ్ళి జగడం అవుతుంది, అది తగి ఉంటుంది. దానికోసం అక్కడ స్నానం చేస్తారు. అదే అదే రాజా ఘాట్. రాజా ఘాట్. ఇది బాలాజీ పేష్వా పూనా మహారాజా కట్టించాడు రాజా ఘాట్. రాజా ఘాట్. మళ్ళీ చూడండి బబువా పాండే ఘాట్. ఆ సైడ్ చూడండి, అటు చూడు దుర్గా, ఎక్కడ కూర్చో. ఇట్లా కూర్చో. రాజా ఘాట్ అంటే బబువా పాండే ఘాట్. ఆ పక్కన ఇక్కడ రాజా బబువా పాండే అంటే బిహార్ పట్టా. బిహార్ బిహారీ పట్టా ఆయన పేరు ఘాట్. తర్వాత తిరుపతియా ఘాట్. తిరుపతియా ఘాట్ అంటే బంగ్లాదేశ్ మహారాజా కట్టించాడు. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అది ఘాట్.